చాలా మంది మెయిన్ హస్బెండ్స్ కి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ వైఫ్ ఎవరైతే 45 to 55 మధ్యలో ఉన్నారో వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు ఎమోషనల్ గా. జనరల్ గా ఏమంటారంటే ప్రీ మెనోపాజ్ లేదా మెనోపాజ్ లో హాట్ ఫ్లాషెస్ ఇరిటేషన్ అనుకుంటారు, కానీ యాక్చువల్ గా హార్మోనల్ స్ట్రామ్ అండ్ అది వి ఉమెన్ ఫేస్ ఆఫ్టర్ 45. సో జనరల్ గా ఏంటంటే అది ఫిజికల్ చేంజే కాదు, మన కంప్లీట్ గా న్యూరాలజికల్, ఇమోషనల్, మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. సో ఈస్ట్రోజన్ అన్నది ఇట్స్ నాట్ ఓన్లీ అ రిప్రొడక్టివ్ హార్మోన్, బట్ మన బ్రెయిన్ కి కంట్రోల్ సిస్టమ్. బికాస్ మన ఒక హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్ ఏదైతే రెగ్యులేట్ చేస్తుందో అది మనకి మోటివేషన్ ఆర్ ఫోకస్ అన్నది ఇక్కడి నుంచి వస్తుందండి. సో ఎప్పుడైతే 45 వస్తుందో దాని తర్వాత ఈ మధ్యన కొందరు చూస్తే 40 తర్వాత కూడా ఈస్ట్రోజన్ ఒక రోలర్ కోస్టర్ మీద వెళ్ళిపోతుంది. అప్పుడే మూడ్ బాగుంటుంది, అప్పుడే ధవేలు మనం పడుతుంటది, క్రాష్ అయిపోతుంటది. సో కొన్నిసార్లు గుడ్ మూడ్ లో ఉంటాము, కొన్నిసార్లు క్రాష్ అయిపోతుంది. అప్పుడు వస్తుందండి టైర్డ్నెస్, ఇరిటేషన్, కోపం. ఎందుకు ఏడుస్తామో అర్థమవుదు, ఎందుకు కోపం వస్తుందో అర్థమవుదు. ఇంకా అదే టైంలోనే ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతే మనకి నిద్ర సరిగ్గా పట్టదు, మధ్యరాత్రులు తెలివచ్చేస్తుంది, 3 గంటలు తెలివచ్చేస్తుంది, వీక్నెస్, టైర్డ్నెస్, ఇవంతా బయాలజీ అండి. ఇప్పుడైతే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ ఉండదో అప్పుడు నర్వస్ సిస్టమ్ మీద కూడా లోడ్ పడుతుంది. సో దిస్ ఇస్ ద టైమ్ అండి, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి ఈ ఉమెన్ కి. సో ఆల్ హస్బెండ్స్ ఓవర్ దేర్ ఏం చెప్తానంటే మీ వైఫ్ కి రెస్పెక్ట్ ఇవ్వండి, డిస్రెస్పెక్ట్ చెయ్యొద్దు, ఇమోషనల్ సపోర్ట్ అనేది కావాలి. సో ఇమోషనల్ సపోర్ట్ చేయండి. దాంతోపాటు న్యూట్రిషన్, డైట్ అన్నది ఇంపార్టెంట్. ఫుడ్ లో రోజు జింక్ ఉన్నట్లుగా, మెగ్నీషియం ఉన్నట్లుగా చూసుకోండి. మూవ్మెంట్ అనేది ఇంపార్టెంట్. తనతో వాక్ కి వెళ్ళండి, రెస్ట్ ఇవ్వండి. వాళ్ళు హెల్ప్ అడగరు, బట్ మీరు రెడీ అవ్వండి హెల్ప్ చేయడానికి. నమస్తే అండి.